చెప్పాను దేవునితో, నాకు నువ్వు లేకపోతే అవ్వదయ్యా. I thought these friends could give me joy. I thought all of this will make my life complete. It's useless, Lord. I'm ready to let go of everybody. ఆ స్నేహితులేంటి, అదేంటి, ఏదేమైనా, వాట్ ఎవర్ ఇస్ ద కాన్సిక్వెన్స్, ఐ డోంట్ కేర్. వాళ్ళు ఏమనుకుంటారా, ఏం తిడతారా, ఏం నిందలేస్తారా, నాకు అవసరం లేదు ప్రభా, నాకు నువ్వు కావాలయ్యా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కొన్ని గంటలు మొరపెట్టి ఏడ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడిన తర్వాత ఐ న్యూ వాట్ దే సే వెన్ దే సే యు ఫీల్ లైట్ కదా. భారం అంతా పోయింది, తేలిక అయిపోయింది. నూతన ఆనందము, సంతోషము, ఆనంద వస్త్రము ధరించడం ఏంటో ఆ రోజు నేను తెలుసుకున్నాను. చెప్పసఖ్యముగానే ధైర్యము పొందుకున్నాను. ఎట్లాంటి తెగింపు అంటే, ఏది ఏమైనా పర్వాలేదు, నేను దేవుని సొత్తు, ఇంకా నాకు ఏం అక్కర్లేదని ఆ రోజు 18 సంవత్సరాలు అప్పుడు తీర్మానం చేసుకున్నానండి. నేటి వరకు దేవుడు నడిపిస్తానే అన్నాడు. హల్లెలూయా. మారు మనసు అనుభవం ఆ రోజు కలిగింది. ఇంకా ఆఫ్టర్ దట్ నెవర్ టర్న్ బ్యాక్, నెవర్ లుక్ బ్యాక్. మళ్ళీ అసలు ఆశ లేదు, మళ్ళీ అది చేయాలి, అలా ఉండాలి అని ఒకలాంటి ఇంకా వెక్కసము